నేను అడిగితే లేదమ్మా అన్నది, లేదమ్మా అన్నది. తర్వాత ఒకరోజు ఇంటి మీదకి వచ్చి కొట్లాట చేసి కారద్దాలు పగలు కొట్టి, వాడికి తెలిసి మేము ఇంటికి రానికుండా మా అక్క కొడుకుని ఉంచుకుంటే వాడి ఇంట్లో ఉంటే నన్ను ఇంటికి రానియటం లేదని వాడిని కొట్టి పంపాలని వాడిని కొట్టి కారద్దాలు పగలు కొట్టి గందరగోళం చేశాడు. ఆ రోజు కేసు పెడదామంటే కేసు పెడితే వాడు డబ్బులతోటి వస్తా అని బెదిరిస్తున్నాడు. నువ్వు పంపిస్తే నేను లక్షలు పోసుకొని వస్తా బయటికి అని బెదిరించాడు. నా పిల్లకు ఒప్పించుకున్నాడు. నా పిల్ల పేరు మీద ప్రాపర్టీ ఉందని రోజులు ఏమనలేదు. మాకు వేరే ప్రాబ్లం వచ్చి ప్రాపర్టీ మార్చుకున్నాం మేము. అప్పటి నుంచి నా బిడ్డ వద్దన్నాడంట. నా బిడ్డ చెప్పలేదు మాకు, నాకు కావాలమ్మా అంటే ఇంటికి పిలిచి కాళ్ళు పట్టుకున్నానయ్యా, ఇంట్లో పట్టుకున్నా, పైకి ఎక్కించి పట్టుకున్నా, పిఎస్ కాడికి కూడా పిలిచానయ్యా, మీ ఇంటికి వస్తానయ్యా, నా ఫోన్లో రికార్డు కూడా ఉందయ్యా, మీ అమ్మ నాతో మాట్లాడతాను తీసుకుపోయా నాకంటే నాకు వద్దు నేను చేసుకోను అన్నాడు. ముందు 3 నెలల కింద కారద్దాలు పగలు కొట్టిన రోజు వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు. నేను తీసుకపోతే తీసుకుపోండి అమ్మ, నా ఇంటి మీద కొట్లాట రాబాకండి అమ్మ, ప్రేమిస్తే తీసుకుపోండి అంటే పోతే పోమ్మా చేసుకొని ఉండిపో అంటే నా బిడ్డ నేను పోనందమ్ము. అప్పటికి నా బిడ్డ పేరు మీద ఆస్తి లేదు, అప్పటికి అయిపోయింది. ఎప్పుడు తెలిసిందో వాడికి, ఎట తెలిసిందో 20 రోజుల నుంచి నా బిడ్డకి 20-25 రోజుల నుంచి టార్చర్ పెడుతున్నాడు. నాకు చెప్పట్లేదు.